హాయ్ అండి, గుడ్ మార్నింగ్. రాత్రి సితార్ గడి పుట్టినరోజు అయిపోయింది కదండి. పొద్దునైతే స్టార్ట్ అయ్యానా, సిరి అనేసి సితార్ వెళ్తున్నా, గొంతు కూడా రావట్లా, వెళ్తున్నా ఇంకోసారి హ్యాపీ బర్త్డే సితార్ గాడు. సిరి వెళ్తున్నా. స్వీట్ అని చేసి పెట్టు వాళ్ళకి. పాయసం కాసుకుంటారా? ఇక టైం అయితే 6:25 అయిందండి. విజయవాడలో అయితే స్టార్ట్ అయింది ట్రైన్. ట్రైన్ విషయం ఏంటంటే, నేను కార్ తీయాల్సింది సాయంత్రం 4 గంటలకి. నేను అక్కడికి వెళ్తే సరిపోయింది 4 గంటలకి. కానీ మనకు అక్కడికి 4 గంటలకి వెళ్ళి ట్రైన్లు ఏమి లేవు. పినాకిని అక్కడికి వెళ్ళే వరకు 10:30 అయింది. 10:30 నుంచి సాయంత్రం నేను 4 గంటల దాకా కూర్చోవాలి అక్కడ. వేరే ఒక కృష్ణ ఒకటి ఉంది, అది అక్కడికి వెళ్ళే వరకు 6 అయింది సాయంత్రం. దానికేమో వెళ్ళలేవు, లేట్ అయిపోయింది. అందుకని తప్పకుండా పినాకినికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ టైం ఎట్లా ఫిల్ చేస్తాను అనేది మీకు చెప్తాను, ఆగండి. అక్కడికి వెళ్ళి మా షెల్ఫ్లో కోట్ ఉంది, స్వెటర్ అంటే ఎత్తండి పండి అంది. ఇప్పుడు విషయం ఏంటంటే అండి, బండి తీసుకెళ్ళి గణపురంలో పెట్టి అక్కడి నుంచి ఆటో ఎక్కి, అక్కడి నుంచి కర్లపాలెం వెళ్ళి, కర్లపాలెం ఆటో ఎక్కి బాపట్ల వెళ్ళి, బాపట్ల రైలు ఎక్కి నెల్లూరు వెళ్ళాలి. అది అన్సీ ఒక్కదానికి అనుకుంటా, ఏదైనా చాక్లెట్ స్కూల్లో పెట్టాలంటే అవకాశం ఉండేది. సంక్రాంతి సెలవులు వస్తాయి, అసలు 3 నెలల సెలవులు వస్తాయి. అవును, టైం లేదు. విజయవాడలో బయలుదేరి కృష్ణా కెనాల్ కూడా దాటింది. నెక్స్ట్ తెనాలి, చేబ్రోలు, బాపట్ల, చీరాల, తర్వాత ఒంగోలు తర్వాత కావలి, సింగరాయకొండ, నెల్లూరు. నేను అది దిగిపోతాను. అది ఇది మా మాస్టర్ వాళ్ళు ఇల్లు అండి. బైక్ అయితే అక్కడ పెట్టి, అంత దూరంలో సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కాలి. యుద్ధమే చేయాలి ఇప్పుడు బాపట వెళ్ళేదానికి. చూస్తూ ఉండండి. మా ఝాన్సీని ఛార్జింగ్ పెట్టమని ఫోన్ ఇస్తే ఛార్జింగ్ పెట్టి అరగంట తర్వాత ఫోన్ తీసుకురంటే స్విచ్ చేయాల. అట్టుంది దాని పరిస్థితి. ట్రైన్ చూసుకున్నట్టయితే చాలా దగ్గరకు వచ్చేస్తుంది, తన దగ్గరికి. టయానికి ఆటో ఉందండి. కాకపోతే బాబాయ్ ఎప్పుడు బయలుదేరతాడో తెలియదు. బాబాయ్ వెళ్తారా? ప్రయాణం మొదలైందండి, పర్లేదు త్వరగానే. కర్లపాలెం వచ్చే వరకు 7 గంటల 2 నిమిషాలు అయితే అయిందండి. మనకు తెలుసు కదా సీరియల్ ఆటో సంగతి, అందుకే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నా. ట్రైన్ ఏమో తెనాలు దాటిపోయి నిడుబ్రో దగ్గరకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా అరగంట టైం ఉంది మనకి. నడుచుకుంటే ఎప్పటికి వెళ్తా ఉంటారు బాపట్ల. అయ్యో మన కోసమే ఆటో వస్తుంది. ఏం బ్రో, అక్కడ దాకా వచ్చారక దిక్కేది మాత్రం. అయ్యో ట్రైన్ వచ్చేస్తుంది బ్రో. మళ్ళీ తిప్పుతున్నాండి. కమాన్ బ్రో, పెద్ద టాస్కే ఉంది, ముందు రావాలి. బ్రో నేను అక్కడ ఉన్నాను బ్రో, ఇక్కడ ఎక్కించుకెళ్ళి బ్రో.
ఆటో కోసం ఎదురు చూసే కార్యక్రమంలో అండి మనకు తెలిసిన వాళ్ళ కార్ అయితే వచ్చింది. పాపం నేను చేయి కూడా ఎత్తలేదు, వాళ్ళని చూసి ఆపారనమాట. ఇంకా ఎక్కించుకుని నన్ను అయితే బాపట్ల అయితే వదిలిపెట్టారు. చాలా చాలా టెన్షన్ పడ్డందుకు ఆటో దొరికిద్దా లేదని. కార్లో అయితే చాలా ఫాస్ట్గా, అంటే ఎంత మ్యాక్సిమం 7-8 నిమిషాల్లోనే బాపట్లకైతే వెళ్ళిపోయాను అనమాట. అది విషయం. ఇన్నోవా క్రిస్టా అండి. ఇన్నోవా క్రిస్టా తోలాలి ఆశ, దొరకట్లేదు. కానీ కనీసం ప్రయాణం చేస్తున్నాం. మొన్న రోజు వచ్చింది కానీ మనకు వేరే పనులుండి నో చెప్పా ఇన్నోవా క్రిస్టా తోలేదానికి. బాపట్లలో న్యూ ఇయర్ టైంలో అనమాట. అది పరిస్థితి. ఉదయాన్నే ప్రశాంతంగా సాగుతుంది మన ప్రయాణం. ముందు ఆగండి, ఒకసారి చూస్తారు కదా అంత ఇబ్బంది పడ్డాను అనేది. ఎల్రా ఇల్లు ఇప్పుడేలే జాలీగా సరదాగా కారులో. నీకుందరా రే, నీకుందంటారు చూసారా, అది పరిస్థితి. కానీ అమ్మ ఇన్నోవా కార్ అయితే వచ్చిందండి, మనకు తెలిసిన కారు. పాపం నన్ను చూసి ఆపారు, నేను కూడా చూడలేదు. మనం ఫాస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎగ్జాక్ట్గా టైం సరిపోయింది అనమాట. పొద్దున్నే కాసేపు నడిచే అవకాశం దొరికిందండి. రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఉంది మనకి దాదాపుగా 10 నిమిషాల నుంచి పావుగంట టైం ఉంది. వచ్చేసామండి బాపట్ల రైల్వే స్టేషన్. 7:22 మనకి 7:32కో 7:35కో వస్తుంది ట్రైను. అమ్మయ్యా, నెల్లూరు 5:10 ఉందండి. ఉందండి. థ్యాంక్ యూ. ఇదిగోండి నెల్లూరు 95 రూపాయలు టికెట్. అన్ని రైల్వే స్టేషన్లు అయితే బాగా చేస్తున్నారు కదండి. అందులో భాగంగా బాపట్ల రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ చేశారండి, మామూలుగా చేయలేదు. ఇవన్నీ చెట్లు, అంతకుముందు ఈ ట్రాక్ పక్కనే చెట్లు ఉండేవి. దాన్ని కనీసం ఒక 200-300 మీటర్లు జరిపారటు. మొత్తం ట్రాక్లు అయిపోయినాయి. పెద్దగా ఉందండి బాబు, మామూలు లేదు ఇది. ఇక మన విషయానికి వస్తే ఇప్పుడు దాకా జరిగింది ఒక లెక్క, ఇప్పుడు నుంచి జరగబోయేది ఒక లెక్క. 181 కిలోమీటర్లు నెల్లూరు నుంచుని ప్రయాణం చేయాలి. ఇదే పెద్ద టాస్క్ మనకి. ఎందుకంటే ఖాళీలు ఉండవు. ఇప్పటికే జనం ఫుల్గా ఉన్నారు. ప్రతిసారి ఖాళీ ఉండదులేండి, ప్రతిసారి నుంచుని వెళ్తాను. అలాగే ఇప్పుడు కూడా నుంచుని వెళ్ళాలి. మామూలు విషయం కాదు, అదిరిపోయింది. వీళ్ళందరూ నార్త్ వాళ్ళు అండి, హిందీ వాళ్ళు. సెంట్రల్గా ఉంటారు ఇవ్వండి, సిక్కులు ఉంటారు కదా వాళ్ళు. మన ముందుకే వెళ్ళాలి, జనరల్ ముందు ఉంటుంది. ఇది పాత కాలినడక వంతెనండి, దాన్ని అయితే కట్ చేసి చేస్తున్నారు. ఎందుకంటే ఇటేసే చూడండి పెద్దవి, అంటే మనకి విజయవాడ అట్లా సికింద్రాబాద్ అట్లా చూస్తాం కదా, పెద్దవి వచ్చేసి అవి వేయడానికేమో. అందుకని దాన్ని కట్ చేసి తీసేస్తున్నారు. దాని మీద కూడా నడిచాను చిన్నప్పుడు. పినాకిని బ్రో కమింగ్. ఖాళీలు ఉన్నాయా లేవా? అయిపోయావరా నీళ్ళుగా. సీట్లు అసలుకే ఖాళీ లేదు. ఎక్కడ చూస్తే 200 మంది అన్నారు. చచ్చేది బాబు. నేను చెప్పానా ఖాళీ లేదు. ఓర రాయరా, ఈ ట్రైన్ కదిలిపోయింది. ఇంకెక్కాల్సిన చూడండి ఎంతమంది ఉన్నారు జనరల్లో.
వాళ్ళ తాత దగ్గర అయితే సమోసాకి చిల్లర లేవు, డబ్బులు ఉన్నాయి కానీ చిల్లర లేవు. నా దగ్గర ఒక 20 రూపాయలు ఉంటే చిల్లర బుడ్డమ్మాయికి సమోసాలు ఇప్పించి తింటా ఉంటుంది అనమాట. ఇకపోతే అక్కడ ట్రైన్ వచ్చేసింది, వాళ్ళు కూడా నెల్లూరులోనే దిగాలి. ఆ క్రౌడ్లో అయ్యా పాపం తీసుకురయ్యా కాస్త అంటే నేనే దింపి తీసుకెళ్తా ఉన్నాను అనమాట బయటికి. బుడ్డమ్మాయి పేరు అయితే వర్షిత అంట, 25వ తారీఖు అమ్మాయి పుట్టినరోజు అంట అన్నీ చెబుతుంది. బాయ్. వర్షిత బాయ్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. సరే జాగ్రత్త. షబ్బా 181 కిలోమీటర్లు నుంచిన తర్వాత అండి కూర్చుంటే సుఖం అంటే ఇదే కావాలనిపిస్తుంది. అటు వెళ్తారా ట్రాక్ వెళ్ళి, ఇటు నుంచి వెళ్ళాలి. వస్తుంది ట్రైను, రావట్లేదు నాకు. స్లో 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 స్లో. నుంచో అక్కడే నుంచో. గిరా 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 గిరే. ఇక్కడ ఆటోలో పెద్దానికి బ్యాగులు మొత్తానికి 2 జతలు సరిపోయారండి. పాప ఒక్కతే అయిపోయిందని చెప్పి చాలా దూరం, అదే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి పట్టుకుంటూ వచ్చారనమాట. పువ్వు అది, బంతి పువ్వు అది. సరే సరే కదా. వర్షిత బాయ్, వర్షిత బాయ్. తొర్రిపడుదా సరేండి విషయం, మన పని అయిపోయింది. ఇక మనం ఏం చేద్దాం అనేది టిఫిన్ చేసినాక మాట్లాడుకుందాం. నెల్లూరు ఫ్లైఓవర్ కింద పూల మార్కెట్ దగ్గర అయితే ఉన్నానండి. టిఫిన్ చేసా, సినిమాకి వెళ్దామని నిర్ణయించుకున్నాను. ఛానల్ అవుతుంది థియేటర్లో సినిమా చూసి, అందుకని చెప్పి ర్యాపిడ్ అయితే బుక్ చేసుకుని థియేటర్ దగ్గరికి వెళ్తానండి. 2 కిలోమీటర్లు నడవలేము అంత దూరం. టైం అయితే 11 అవుతుంది. 11 గంటలకు షో ఉంటుంది కదా, అది సంగతి. మా జన్మ భూమి అన్నట్టు ఫ్లాష్ మ్యాన్ M1 సినిమాస్ అని తీసుకున్నానండి ఒకటి, శంకర వరప్రసాద్కి. నెల్లూరులో బాగుంది, స్క్రీన్ 2 అంటామంది. ఇటువైపే కాస్ట్ మాత్రం 300 టికెట్. తీసుకొచ్చి ముందు పడేసారండి. వచ్చిన తర్వాత సెకండ్ రోలో ఇట్లా చూడాలిక స్క్రీన్. జనం అందరూ పైన ఉన్నారు. అంటే అన్నీ ఆన్లైన్ బుకింగ్ కదండి, మనం అంటే గబక్కన హఠాత్తుగా వచ్చాం కాబట్టి మనకి ఇవి దొరుకుతాయి అంత మాత్రం. అది పరిస్థితి. సినిమా రివ్యూ అడుగుతున్నారు చూడండి. అది పరిస్థితి. ఇక మన వర్క్కి మనం అయితే వెళ్ళిపోవాల్సిన టైం అయితే అయింది. గో ఫాస్ట్. గోయింగ్ టు ధనలక్ష్మీపురం. ఇదిగోండి ధనలక్ష్మీపురంలో కేజీకే కళ్యాణ మండపం ఆపోజిట్ రోడ్లో ఎలా అనమాట మనం అక్కోళ్ళ దగ్గరికి. బాగా ఆకలి అయిందండి. 20 రూపాయలు ఇస్తే 4 అట్టుకెళ్ళి ఇచ్చారు. మామూలు ఆకలి కాదు. ఏం బ్రో రెడీయా? రెడీయా? ఓహో నువ్వు రెడీ అవ్వా, నిన్ను ఏ విధంగా రెడీ చేయాలి?
అదండి విషయం. 50% ఛార్జింగ్తో ఉదయం నుంచి లాక్కొచ్చాను అనమాట. ఛార్జింగ్ అయితే 20కి వచ్చేసింది. జన్మభూమి కొట్టింది. అదండి విషయం. టైం చూసుకున్నట్లయితే 3:30 అయింది. మధ్యలో ఎక్కడన్నా భోజనం చేసి అయితే వెళ్ళిపోవాలి. ఇక ఏ టైంకైనా వెళ్ళినా పర్లేదు. మనం బండి దొరికిద్దా లేదా, ఆటోలు ఉంటాయా లేదా, ఏం లేదు కదా. స్టీరింగ్ ఇన్ మై హ్యాండ్. పరిగెత్తడమే ఇక. టీమా ఏమి రావట్లేదే. బండి చూడండి డస్టీగా ఉంది. దీన్ని పైప్తో అయితే కడిగి ఒక 5 నిమిషాల్లో రెడీ చేద్దాం. తుమ్ము చూడండి ఎట్టుందో. నెల్లూరులో కూడా కారు కడుతున్నాం చూడండి మనం. అట్లా ఉంటుంది మనతోని. అట్లా జరిగిందండి ప్రయాణం. టైం అయితే 10:05 అయింది. గణపవరంలో కారు పెట్టి మన తమ్ముని తీసుకుని అయితే బయలుదేరాను. చాలా చాలా మార్గాల ద్వారా ప్రయాణం చేసి జరిగింది కదండి. చూశారు కదా ఎట్లా ఉంది, కామెంట్ అయితే చేయండి. గణపవరం సెంటరు ప్రశాంతంగా నిద్రపోతుంది. ఒక్కళ్ళు కూడా లేరు, నేనే ఉండా. అదే విషయం. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందామండి. బాయ్.